ఒక స్టూడెంట్ జస్ట్ 10 నిమిషాల క్రితం ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ ముందు నేను ఒక పేరెంట్‌తో మాట్లాడాను. పేరెంట్ టు స్టూడెంట్. యెస్ సార్. మీకు సిలబస్ అయిపోగానే రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా! అయిపోయింది సార్. చాలా రివిజన్ త్వరగా ఎగ్జామ్స్ కూడా అయిపోయింది సార్. అది సిలబస్ కూడా. ఏమ్మా సిలబస్? సిలబస్ కూడా చాలా ఎర్లీగా అయిపోయింది. మాకు రివిజన్‌కి బాగా టైం వచ్చింది సార్. వెరీ గుడ్ అమ్మా. దానికల్ల కారణం ఏంటమ్మా? మేమేదో ప్రత్యేకంగా గొప్ప అచీవ్‌మెంట్స్ చేసామని అనట్లేదమ్మా. మా స్టాఫ్ హెల్ప్ చేశారు. మా ప్రకాష్ గారు కూడా కేర్ తీసుకున్నారు. కానీ మీరు ప్రీ రిజల్ట్స్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యారు. యెస్ సార్. చాలా హెల్ప్ అయింది సార్ ప్రీ రిజల్ట్స్. అదేదో ప్రీ రిజల్ట్స్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వమంటే చాలామంది ఏమనుకుంటారంటే, సార్ చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇదేదో పబ్లిసిటీ స్టంట్, వ్యాపారం అని అనుకుంటారు. మేము ఇదే ఆల్రెడీ వ్యాపారం అమ్మా. ప్రీ బ్యాచ్ అయినా అదే ఫీజు, పోస్ట్ బ్యాచ్ అయినా అదే ఫీజు కదా! రిజల్ట్ రాకముందు జాయిన్ అయినా అదే ఫీజు. రిజల్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అయినా అదే ఫీజుగా. యెస్ సార్. ఉన్నారు ఖచ్చితంగా నమ్మే పిల్లలున్నారు. నమ్మని పిల్లలున్నారు. దీని మీద ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అవ్వద్దు. అది టైం వేస్ట్ అని చెప్పేటువంటి ఈ ఎడ్యుకేటర్స్ కూడా ఉన్నారు. ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మేము కూడా ఒకప్పుడు స్టార్టింగ్‌లో అలానే అనుకున్నాం సార్. మా సీఏ ఫౌండేషన్ అయిపోగానే ఎందుకు ప్రీ రిజల్ట్స్, ఎందుకు పోస్ట్ రిజల్ట్స్ అనుకుంటున్నాం. మళ్ళీ సరేలే ఒకసారి అంటే వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా అని ఒకసారి ట్రై చేసాం సార్. అంటే ప్రీ రిజల్ట్స్. ఏముందమ్మా చిన్న ఎగ్జాంపుల్ అడుగుతానురా. పేరేంటి నీది? సార్ నితీష్ కుమార్ సార్. నితీష్ కుమార్. నితీష్ చిన్న ఎగ్జాంపుల్ అడుగుతానురా. సార్ చెప్పండి సార్. హలో. సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్‌కి, సీఏ ఫౌండేషన్ రిజల్ట్‌కి 50 డేస్ గ్యాప్ ఉంటది. అవునా? యెస్ సార్. 50 డేస్ రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసే పిల్లలకి సీఏ కోర్స్ సెట్ అయిద్దిరా? అవ్వదు సార్. ఇక ఖచ్చితంగా అవ్వదు సార్. వాళ్ళొచ్చి జాయిన్ అవుతామంటే వ్యాపారం కోసం వాళ్ళని జాయిన్ చేసుకోవడమే. వాళ్ళేదో ఇంట్లో కూర్చుంటే పని చెప్తారని వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వటమే అంతే. అవును సార్. అంతే. ఇంట్లో ఉంటే పొలం పనులకు తీసుకెళ్తారు లేదా పని చెప్తారని వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వటమే. అవును సార్. మాకు వ్యాపారం కావాలి, మా స్టాఫ్‌కి సాలరీస్ ఇచ్చుకోవాలి, పేమెంట్స్ ఇచ్చుకోవాలి కదా బిల్డింగ్ ఓనర్స్‌కి. దానికోసం జాయిన్ చేసుకోవటమే. కరెక్ట్ థింగ్ ఏంటంటే పిల్లవాడు, స్టూడెంట్ నిజంగా ఆడికంత ఫైట్ చేసే ఓపిక ఉంటే, ఫైట్ చేసే స్పిరిట్ ఉంటే ఎగ్జామ్ అయిపోగానే 1 వీక్ సెలవు తీసుకోవటం, రెస్ట్ తీసుకోవటం, సీఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్‌కి వచ్చేయటం అంతే. యెస్ సార్. పోనీ అనుమానం ఉంది పాస్ అవ్వను. ఎందుకు వెయిట్ చేయటం? డెసిషన్ తీసేసుకో. సీఏ కంటిన్యూ అవ్వాలా వద్దా? సీఏ కంటిన్యూ అవ్వాలనుకుంటే సీఏ ఫౌండేషన్ వచ్చేసేయి. సీఏ వద్దనుకుంటే వెళ్ళిపో. యెస్ లేదా సార్. సీఎంఏకి వెళ్ళిపో. సీఏ వద్దనుకుంటే డిగ్రీకి వెళ్ళిపో లేదా సీఎంఏకి వెళ్ళిపో. టైం వేస్ట్ చేయొద్దు. చాలా ప్రెషియస్ థింగ్ ఏంటంటే టైం వేస్ట్. టైం యెస్ చాలా సార్. ప్రెషియస్ థింగ్ ఏంటంటే టైం. ఆ టైం వేస్ట్ చేసిన వాడికి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఫెయిల్ అయిన తర్వాత బాధపడే అర్హత కూడా లేదు. యెస్ సార్. రైట్ కూడా లేదు. యెస్ సార్. చెక్ చేసుకో. ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచెస్‌లో అందరూ పాస్ అయ్యారని చెప్పను గానీ ఎక్కువ మంది పాస్ అవుతారు. పోస్ట్ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచెస్‌లో ఎక్కువ మంది సింగిల్ గ్రూప్ రాస్తారు. సింగిల్ గ్రూప్ పాస్ అవుతారు. సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటది. యెస్ సార్. చూసాం సార్. కామన్ సెన్స్ అమ్మా. 50 డేస్ గ్యాప్ ఉంటే ఎందుకు రాదు? యెస్ సార్. హ్మ్. మా ఫ్రెండ్‌లో కూడా అలా జరిగింది సార్. మాకన్నా చాలా మెరిట్ స్టూడెంటే. కానీ అతను అంటే నేను పోస్ట్ రిజల్ట్స్‌లో వస్తానని అనేసి వచ్చాడు. ఒక గ్రూపే పాస్ అయ్యాడు సార్ ఇప్పుడు. నితీష్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ మే బి రాంగ్. కాకపోతే మా అబ్బాయి అనుకోని చెప్తున్నాను నేను. మా అబ్బాయి అనుకోని, మా స్టూడెంట్ కాదు, మా అబ్బాయి అనుకోని చెప్తున్నాను. మంచి చెప్పండి సార్. చెప్తే అంత ఈజీగా ఎక్కదు. నీకు కొబ్బరి బొండాలు తెలుసా? నీకు కోకోనట్. యెస్ సార్. తెలుసు సార్. కోకోనట్ సేల్స్ ఎక్కువ ఉంటే, లిక్కర్ సేల్స్ ఎక్కువ ఉంటే చెక్ చేసుకో. 100% లిక్కర్ సేల్స్ అదే. ఎక్కువుంటాయి సార్. మంచి చెప్తే ఎక్కదమ్మా. చెడు చెప్తే ఎక్కిద్ది. యెస్ సార్. అరే ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్‌కి ఇప్పుడు ప్రీ బ్యాచ్ ఉందమ్మా. ఫీజ్ ఏంటో ఎగ్జాక్ట్‌లీ పోస్ట్ బ్యాచ్ ఫీజ్ కూడా అంతే. నాకేం డిఫరెన్స్ లేదు. అవును సార్. స్టూడెంట్ ఏదో పాస్ అవుతాడనే ఉద్దేశంతో ప్రీ బ్యాచ్ జాయిన్ అవ్వమంటున్నావా తప్ప ఈ రోజున మీ అందరు మా దగ్గరికి ఎందుకు జాయిన్ అయ్యారు? ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చూసా? లేదు సార్. మీ కెపాసిటీ ఉంది. మీరు అంటే ఆ టీచింగ్ స్టైల్ గాని, Yes. ఆ మా మెటీరియల్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్. మా పర్ఫార్మెన్స్ అడ్వర్టైజ్మెంట్ చూసి మాస్టర్ మైన్స్ ఉందని తెలిసేట్టుగా చేయగలం కానీ అడ్మిషన్ వచ్చేట్టుగా చేయలేమమ్మా. డబ్బు మా దగ్గరే కాదమ్మా. చాలా సీఏ కోచింగ్ సెంటర్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. మా దగ్గర డబ్బులు వాళ్ళు కూడా యాడ్స్ ఇవ్వగలరు. యెస్ సార్. అల్టిమేట్గా అడ్వర్టైజ్మెంట్ చూసి ఎస్ యూ కెన్ కమ్ టు నో దట్ దెర్ ఈస్ అ బ్రాండ్ కాల్, దెర్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ కాల్ మాస్టర్ మైన్స్ అంతే. యెస్ సార్. మా ప్రెజెన్స్ తెలియటం కోసం అంతే. యెస్ సార్. అంతేగాని అడ్మిషన్గా మారదమ్మా అడ్వర్టైజ్మెంట్స్ వల్ల.